ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రారంభించుకుందాం ప్రార్థనతో. స్తోత్రం నాయన. సర్వాధికారి అయిన దేవుడవు, మహిమా ప్రభావములు కలిగిన దేవుడవు నాయన, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ దివ్యమైన వాక్యము నీ బిడ్డల అవసరతను బట్టి మీరు అనుగ్రహించండి. ఏ హృదయానికి ఏ వాక్యము అవసరమై ఉన్నదో అట్టి పరలోక సంగతులను బయలుపరిచి బిడ్డల జీవితాల్లో వెలుగును నింపండి. ప్రభావముతో నాయన వారి జీవితాలు నింపండి, పరిశుద్ధపరచండి. విశ్వాసమునకు కర్త కొనసాగించువాడని యేసయ్యా, మీ కృపలో బిడ్డల్ని నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జెసికా పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాన్ని విందాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనము నుండి 41వ వచనం వరకు చూస్తే అనేక సంగతులు ఇక్కడ పొందుపరచబడ్డాయి. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ద్వారకా అనే ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీ ఎలాంటిది, ఎటువంటిది అంటే ధైర్య సాహసము కలిగి స్వతంత్రంగా జీవించే కష్టజీవి. ధైర్య సాహసం కలిగి ఉంది, స్వతంత్రంగా జీవించేది కష్టజీవి. ఇలాంటి బిడ్డ ద్వారకా. ద్వారకా అనే పేరుకు అర్థం లేడీ అని అర్థం. అయితే ఎంత చురుకైనదో ఆ పేరుకు తగినట్లుగానే ఆమె జీవిత విధానం అంత చురుకైందిగా ఉంది. చూడండి, నిర్గమకాండంలో చెప్పబడినట్లుగా హెబ్రీ స్త్రీలు చురుకైన వారని ఎలా చెప్పబడిందో అలా ఈమె చాలా చురుకైంది. ఏ పనైనా అనగా ఆమె చేసే పని చాలా చురుకుగా చేసేది. ఆమె చాలా చురుకుగా ఉండేది. ఇక్కడ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఎంత ధైర్య సాహసం కలిగింది అంటే, ఈ స్త్రీ దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడినట్లుగా, అక్రమముగా నడుచు వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి అని చెప్పబడుతూ ఉంది. ప్రేమన్న దేవుని బిడ్డలారా, నిజంగా ఈమెకి ఎంత ధైర్యం అంటే, ఆమె దగ్గరకు అనేక మంది విధవరాండ్రు వచ్చేవారు. వాళ్ళందరికీ కుట్లు కుట్టి వాళ్ళకి కుట్టు పనిని నేర్పిస్తూ ఉండేది. ఆమె కష్టపడుతూ వారు కూడా కష్టపడి సంపాదించుకోవాలని వారికి ఆమె చెప్తూ కష్టజీవిగా ఉంది. అయితే ఎంత సాహసం అంటే ధైర్య సాహసం. అక్రముగా నడిస్తే మాత్రం బుద్ధి చెప్పే స్థితిలో ఉంది. ఎదుటివారు క్రమము తప్పి అక్రమముగా నడుస్తూ ఉంటే వెంటనే ఆమె వారి అక్రమమును గూర్చి బుద్ధి చెప్పేది. ఇలా ఉండకూడదు, మీరు ఎలా చేయడం దేవునికి విరోధము, దేవుని చిత్త ప్రకారం చేయండి, అక్రమముగా నడవద్దని వారికి బుద్ధి చెప్పే గొప్ప ధైర్యం కలిగి ఉంది. ఎందుకంటే బుద్ధి చెప్తే జనులు గుమ్మములో నిలిచి, ఆమోసు గ్రంథములో ఉన్నట్లుగా గుమ్మములో నిలిచి 5వ అధ్యాయంలో 10వ వచనంలో ఉన్నట్లుగా గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పే వారి మీద జనులు పగ పట్టుదురు అని ఉంది. ఇక్కడ ఈ స్త్రీలకి ఈమె ఎంత ధైర్యంగా చెప్తుందంటే, అక్రమముగా నడిచే వారికి బుద్ధి చెప్పేది. ఎక్కడ కూడా రాజీ పడేది కాదు. అంత ధైర్యం ఉంది. ఒకవేళ నా మీద బుద్ధి చెప్తే వాళ్ళు నా మీద పగబడతారేమో అని కూడా ఆలోచించేది కాదు.
వాళ్ళు అక్రమాన్ని విడిచిపెడితే, బుద్ధి చెప్పినప్పుడు వాళ్ళ అక్రమాన్ని విడిచిపెడితే వాళ్ళు బాగుపడతారనే గొప్ప ధైర్య సాహసంతో ఆమె చెప్పేది. బుద్ధి చెప్పేదండి. బుద్ధి చెప్పేవారు చాలా అవసరం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధి చెప్పేవారు లేకపోతే జనులు క్రమము తప్పి నడుస్తారు. పూర్వం గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా సరే ఎక్కువగా గ్రామాల్లో పెద్దవారు బుద్ధి చెప్పేవారు చిన్నవారికి. కానీ ఇప్పుడు బుద్ధి చెప్తే వినేవారు లేకుండా అయిపోయారు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఏమిటి కారణం అంటే బుద్ధి చెప్తే వినడానికి ఎవరు ఇష్టపడడం లేదు. పగపట్టే పరిస్థితి వచ్చింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈమె బుద్ధి చెప్తూ వారికి క్రమమైన జీవితం జీవించడానికి ధైర్యంతో చెప్పి వారిని బలపరిచేదండి. ధైర్యం చెడిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా ధైర్యపరిచేది. వాళ్ళ జీవితంలో విధవరాండ్రు ధైర్యం చెడి ఎంతో బలహీనంగా ఉండి, ఇక నా కుటుంబం ఏమైపోద్ది, నేను విధవరాలను అయిపోయాను, నా పిల్లల పరిస్థితి ఏమిటి, నా పరిస్థితి ఏమిటి అని వాళ్ళు బాధపడినప్పుడు, అధైర్యపడినప్పుడు, వాళ్ళకి ధైర్యం చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ధైర్యమును నింపేది. వాళ్ళ ధైర్యపరిచి, ప్రభునందు వాళ్ళని ధైర్యపరిచి, ఏమీ తొందరపడద్దు, ప్రభు మన పక్షంగా ఉన్నాడు, నీకు సహాయం చేస్తాడు, నీవేం తొందరపడద్దు, నీ పిల్లల్ని నిన్ను పోషిస్తాడు ప్రభు అని ప్రభు యొక్క వాగ్దానాన్ని తెలియచేస్తూ వారిని బలపరిచేది. ధైర్యం చెడిపోయిన బిడ్డలకు ధైర్యపరిచేదంటే, అంతేకాదు బలహీనమైపోయిన బిడ్డల్ని వారి బలహీనత నుంచి విడుదల పొందేలా వాళ్ళకి ఊతనిచ్చేది, చేయూతనిచ్చేదండి. చేయి అందించి ఆ బలహీనలను నిలవబెట్టేది. ఆమెకున్న దానిలోనే ఇచ్చి వారిని బలహీనలను నిలవబెట్టేది. వారి జీవితాల్ని బలపరిచేది, నిలవబెట్టేదండి. ఆ బలహీనలుగా ఉన్న బిడ్డలు ఏమైపోతారు అన్న సంగతి ఆమె గ్రహించి ఆమెకున్న దానిలోనే వారికి ఇచ్చి కూడా బలహీనలను చేయూతనిచ్చే వాళ్ళని ధైర్యపరిచేదండి. ఎంత సాహసం కలిగి స్వతంత్రంగా జీవిస్తూ ఉండేది. చాలా కష్టపడేది. ఆమె కష్టపడి వాళ్ళను కూడా కష్టపడి జీవించేలా చేసేది. అందుకే దేవుడు అన్నాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవిస్తావు అన్నాడు. కష్టపడిన వారు వారి కష్టార్జితాన్ని అనుభవిస్తారు. ప్రియమనొద్దామని బిడ్డలారా, అందుకే ప్రభువునందు మీ కష్టం వృధా కాదని ఎరిగి ఉండండి. ఇక్కడ ద్వారకా ఆమె పడిన కష్టం వృధా కాదని ఆమె ఎరిగినదై ఉన్నది. ప్రభువులో ఆమె పడే కష్టమంతా వృధా కాదని ఆమె ఎరిగి ఆ విధవరాండ్రకు ఊతనిచ్చేది, ధైర్యం చెప్పేది, బలహీనంగా ఉన్న వాళ్ళని బలపరిచేది. చాలా కష్టపడి వాళ్ళని కష్టపడేలా చేసి సంపాదించుకునేలా చేసి స్వతంత్రంగా వాళ్ళు జీవించగలిగే ఓ పరిస్థితిని వారికి కలగజేసేదండి. ఎవరిని బట్టి ఇలా కలగజేయగలిగింది అంటే ప్రభువును బట్టి ఆమె అలా కలగజేసింది. నేను పడుతున్న కష్టం వృధా కాకూడదు. వీరందరి కోసం ఎంతో కష్టపడుతున్నాను. ఈ కష్టం వృధా కాదని నాకు తెలుసు.
నేను ఎరిగిన బిడ్డనని గ్రహించింది. ప్రభువులో ఆమె కష్టపడుతున్న కష్టం వృధా కాదు, తప్పకుండా మేలే జరుగుద్దని ధైర్యం కలిగిన బిడ్డగా ఉంది దోర్కా. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని చెప్పబడుతుంది. ఇప్పుడు దోర్కాలో దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డగా ఉంది దోర్కా పరిశుద్ధులకు తగినట్లుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నవారిని వారికి తగినట్లుగా ఈమె జాలి కలిగిన మనస్సు కలిగి ఉంది. అందుకే విధవరాండ్ర జీవితంలో ఎంతో దుఃఖములు, వేదనలు, బాధల్లో ఉండి వాళ్ళు నలిగిపోతూ ఉన్న వారి జీవితాల్ని బలపరచడానికి, ధైర్యపరచడానికి ఆమె జాలి కలిగిన మనస్సును కలిగి ఉందండి. దేవుని బిడ్డలారా, మరి విధవరాండ్రకు వారిని చిన్న చూపు చూడకుండా విధవరాండ్రకి సహాయం చేస్తే దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. అందుకే విధవరాండ్రను దేవుడు ఎంతో వారి పక్షంగా ఉండి వారికి ఆదరణ కలిగించేవాడుగాను, వారికి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. విధవరాండ్రను ఆయన విడిచిపెట్టాడు. అలాంటి మంచి స్వభావమును ప్రభువునందు ఈ బిడ్డ కూడా కలిగి ఉండి జాలి కలిగిన మనసు కలిగి ఉంది. అందుకే వారందరి ఎడల జాలిపడి, విధవరాండ్ర ఎడల జాలిపడి వారికి కుట్లు నేర్పించి, వారు స్వతంత్రంగా కష్టపడి సంపాదించుకునే మార్గాన్ని వాళ్ళకి ఏర్పాటు చేసింది. అంతేకాదు, వాళ్ళు కూడా జాలి కలిగిన మనస్సును, క్రీస్తు ప్రభువులు ఉన్న మనస్సును వాళ్ళు కూడా ధరించుకోవాలని వాళ్ళ ఎడల జాలి చూపేది. మీరు జాలి చూపిస్తే ఎదుటివారు కూడా ఆ జాలి కలిగిన మనస్సును కలిగి ఉంటారు. అనేక మందికి ఎడల వాళ్ళు కూడా జాలి పడతారు. మనం జాలి పడకుండా, జాలి కలిగిన మనసు లేకుండా మీరందరూ జాలిగా అందరి ఎడల జాలి పడండి అని చెప్తే ఎవ్వరూ కూడా ఎదుటి వారి ఎడల జాలి చూపలేరు. కనుక ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఈమె జాలి కలిగిన మనసు కలిగి జాలి చూపేది వాళ్ళ మీద. ఎంత జాలి పడేదో చూడండి. అందుకే దయాళత్వం కలిగిన బిడ్డగా ఉంది. ఆమెకున్న దానిలోనే లెక్క చేయకుండా, సంపాదించుకోవాలి, గొప్పదాన్ని కావాలనే కోరిక లేకుండా ఆమెకున్న దానిలోనే దయాళత్వం కలిగి వాళ్ళందరికీ ఇచ్చేదండి. దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యకరమైన మంచి లక్షణాలు ద్వారకాలో ఉన్నాయో చూడండి. దయాళుత్వం కలిగిన బిడ్డగా ఉంటుంది, జాలి కలిగిన మనసు కలిగి ఉంది. ఆ దయాళుత్వం వాళ్ళందరూ గ్రహించారు. ఏమెంత దయగలిగిందో అన్న సంగతి విధవరాండ్రందరూ గ్రహించారు. వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి అన్నాడు దేవుడు. అందుకే ఈమెలో వినయం కూడా ఉంది, చాలా వినయంగా ఉంది. అందుకే ఈమె దగ్గరకు వచ్చి వాళ్ళు కుట్లు నేర్చుకోగలిగారు. ఆమె విసుక్కుంటూ కసురుకుంటూ ఉంటే ఎవరు వచ్చి నేర్చుకుని ఉండేవారు కాదు. ఎందుకంటే విధవరాండ్రే కష్టంలోనూ బాధలోనూ ఇబ్బందుల్లో ఉండేవారు. అలాంటి వారికి ఏమి
వినయము కలిగిన బిడ్డగానే కనబడింది, వినయాన్ని కలిగి. అందుకే వారందరూ ఆమె దగ్గరకు వచ్చి నేర్చుకుని వాళ్ళు మేలు పొందగలిగారు. ప్రేమనొద్దామని పెట్టారా, నీవు కూడా వినయం కలిగి ఉంటే నిన్ను చూచి అనేక మంది వినయం కలిగిన స్వభావాన్ని ధరించుకుంటారు. అంతేకాదు సాత్వికం, ఎంత ఓర్పో ఈ బిడ్డకి. వాళ్ళకి ఎలా కుట్టాలో రాకపోయినా సరే 10 సార్లైనా వాళ్ళకి నేర్పుతూనే వచ్చేది తప్ప, ఒకసారి నేర్పి మీకు రాలేదు కనుక రాదులే పండి అని ఎప్పుడు అనేది కాదు. ఆమె ఎప్పుడు కూడా వాళ్ళకి సాత్వికమును చూపేది. అంటే ఎంత తగ్గించుకుని వాళ్ళకి నేర్పించేదంటే, ఆమెలో కోపము తెచ్చుకొనకుండా తగ్గించుకొని వారిని ఏదో విధంగా ప్రయోజకులను చేయాలి. దేవుని బిడ్డలుగా వాళ్ళు జీవించాలి, వాళ్ళు కూడా స్వతంత్రులుగా జీవించాలి, వాళ్ళ జీవితంలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి, దేవుని కొరకు నమ్మకమైన వారిగా ఉండాలి అని ఆ స్త్రీలను గూర్చి ఈమె ప్రయాసపడేది. అంత ఓర్పు సహనం కలిగిన బిడ్డగా తగ్గించుకుని వాళ్ళకి నేర్పించేది. దీర్ఘశాంతం, 1కి 10 సార్లు అయినా చెప్పేదండి. ఎలా నడుచుకోవాలి, మీరు ఎలా చేస్తే మీకు మేలు కలుగుద్ది అని వారి ఎడల దీర్ఘశాంతం చూపించి, ఈ లక్షణాలన్నీ మీరు కూడా ధరించుకోండి, దేవుడు చెప్పాడు, ఆ లక్షణాలు నేను ధరించుకున్నాను, మీరు కూడా ధరించుకోండి అని మాదిరి చూపెట్టేదండి. ఎంత ధైర్య సాహసం కలిగిన స్వతంత్రంగా జీవించే ఈ కష్టజీవి వాళ్ళకు మాదిరి చూపెట్టింది. అందుకే ఆమె చూపించిన మాదిరిలో వాళ్ళు నడిచారు. ఎన్ని మంచి లక్షణాలు వాళ్ళు కూడా నేర్చుకోగలిగారు అంటే, ఆమె ఆ లక్షణాలన్నీ కలిగి, అంటే ఆమె ధరించుకుంది, వాళ్ళు కూడా ధరించుకోవాలని చెప్తూ వాళ్ళని ధరింపజేసేది. వాళ్ళు కూడా ధరించుకునేలా చేసేది. అంతటి ధైర్య సాహసం కలిగిన స్వతంత్రంగా జీవించే ఈ కష్టజీవి దొరక ప్రేమనొద్దామని పెట్టారా. అలా మీరు కూడా దేవుని బిడ్డలారా, ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా కష్టపడి అనేక మంది నశించిపోతున్న ఆత్మలను గూర్చిన భారం కలిగి దేవుని మాటలు వారికి తెలియచేసి, వారి ఎదుట మీ ప్రవర్తన, మీ విశ్వాసము, మీ జీవితంలో మాదిరి కలిగి ఉండాలి. మీరు మాదిరి కలిగి ఉంటే వారు దేవుని సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. దార్కాను బట్టి వాళ్ళందరూ కూడా గొప్ప సత్యాల్ని నేర్చుకోగలిగారు. ఆశీర్వదింపబడిన బిడ్డలుగా వాళ్ళు జీవించడానికి మార్గమును ఏర్పరచుకున్నారు. ఆ మార్గమే ప్రభు మార్గమును వాళ్ళు ఏర్పాటు చేసుకోగలిగారు. ఆ మార్గంలో నడవడానికి ఇష్టపడ్డారు. దొరకా నేర్పించిన ఆ గొప్ప మార్గమే ప్రభు మార్గం. ఆ మార్గములు వాళ్ళు నడవడానికి సిద్ధపడ్డారు. ప్రేమనొద్దామని పెట్టారా. రెండవ విషయం ఏమిటంటే, ద్వారకాలో ఉన్న మంచి సుగుణం ఏమిటంటే, దైవ బలము కలిగిన శిష్యురాలు. ఏమి కూడా దేవునికి శిష్యురాలుగా ఉంది, దైవ భక్తురాలుగా ఉంది. అటువంటి స్త్రీ ప్రేమనొద్దామని పెట్టారా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఆమె అక్కడ ఉన్నట్లుగా దైవ బలం కలిగిన శిష్యురాలుగా ఉంది, దైవ బలం కలిగిన బిడ్డగా ఉంది. నా ప్రేమను దేవుని బిడ్డలారా, దేవుని బలాన్ని పొందిన వారిగా ఉండాలి. ఆయనకు శిష్యులుగా ఉండాలంటే, ఆయన వాక్య ప్రకారం నడిస్తే
ఆయనకు నిజముగా శిష్యులవుతారు. ఆయన చిత్త ప్రకారం చేస్తే, ఆయన వాక్య ప్రకారం నడిస్తే ఆయనకు శిష్యులవుతారు. అలా దేవుని చిత్త ప్రకారము నడిచిన బిడ్డగాను, దైవ బలాన్ని పొందిన బిడ్డగా ఉంది శిష్యురాలుగా దోర్కా. కనుక దోర్కా జీవితంలో గొప్ప సత్యాల్ని మనం నేర్చుకోవడానికి ఆమె జీవితము సాదృశ్యంగా కనబడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె జీవితంలో ఎంతో దైవ బలం కలిగిన వ్యక్తిగా కనబడుతుంది. శారీరక బలం మీద ఆధారపడలేదు. నాకు కుట్లు వచ్చు, లేక ఆ పనులన్నీ వచ్చు, నేను ఎదుటి వారికి జీవన వృత్తిని కలిగించగలిగిన దానిని అని ఎప్పుడూ అతిశయపడలేదు. తన బలం మీద ఆధారపడలేదు. నాకు అన్ని వచ్చు అని ఎప్పుడు అనుకోలేదు. కానీ దేవుని బలాన్ని పొందిన వ్యక్తిగా, దేవుని బలము మీద ఆధారపడిన శిష్యురాలుగా ఉంది దోర్కా. అలా నీ జీవితంలో సోదరుడా, సోదరి, దోర్కా వలె దైవ బలం కలిగిన శిష్యుడిగా, శిష్యురాలుగా జీవించు ప్రభు కొరకు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే, అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరచుకొనును. దేవుని బిడ్డలారా, సాతానుడు ఎవరిని వశపరుచుకుంటాడు అంటే ఇచ్చకపు మాటలు చెప్తాడు. ముందు మోసకరమైన మాటలు చెప్తాడు. మోసకరమైన పరిస్థితిని నీ ఎదుట చూపిస్తాడు. నిబంధన నీవు అతిక్రమించేలా చేస్తాడు. ఎప్పుడైతే నీవు నిబంధనను అతిక్రమిస్తావో నిన్ను వశం చేసుకుంటాడు. నిబంధన, దేవుడు నియమించిన నిబంధనలను, ఆ నిబంధనను దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసిన కొత్త నిబంధన, దేవుడు ఏర్పాటు చేసిన నిబంధన మీరిపోకుండా దానిని అనుసరించినంత కాలము సాతానుడు, శత్రువు నిన్ను వశపరుచుకోలేడు. వాక్యమును అనుసరించినంత కాలం, వాక్యం మీద ఆధారపడినంత కాలం, వాక్యమును అనుసరించినంత కాలం, దేవుని వాక్య ప్రకారం జీవించినంత కాలం శత్రువుడు నిన్ను వశపరుచుకోలేడు. కానీ ఎప్పుడైతే నిబంధనను, దేవుడు నీ ఎడల ఏర్పాటు చేసిన నిబంధన, దేవునితో నీవు చేసుకున్న నిబంధన, దేవుడు నీకు ఏర్పాటు చేసిన నిబంధన నీవు మీరిపోతావో, ఆదిలో ఆదాము అవ్వలు ఎలా దేవుడు ఏర్పాటు చేసిన నిబంధన లేదా, ఆయన ఏర్పాటు చేసిన, ఆయన ఇచ్చిన నిబంధన లేకపోతే, నా ప్రియమైన దేవుని బిడ్డల ఆజ్ఞ వాళ్ళు మీరిపోయారో, అప్పుడే సాతానుడు వాళ్ళను వశపరుచుకోగలిగాడు. ఇచ్చకపు మాటలు చెప్పింది, ఆ మాటలే నమ్మి ముందే మోసపోయింది హవ్వ. నా ప్రేమను దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట, ఆజ్ఞను కూడా అతిక్రమించింది. అందుకే సాతానుడు వాళ్ళని వశపరుచుకున్నాడు. నిన్ను కూడా వశపరుచుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే నిబంధన నీవు మీరినప్పుడే. నిబంధన మీరకుండా జాగ్రత్త పడు సోదరి, సోదరుడా. ఇచ్చకపు మాటలు విన్నప్పుడు వాటికి లోబడవద్దు. ఇవి దేవుని మాటలు కావు, సాతాను మాటలు, మోసకరమైన మాటలు. ఇలాంటి తీపి మాటలు నాకు వద్దు, ఆయన మాటలే, యేసయ్య మాటలు కావాలి. కానీ ఇలాంటి మోసకరమైన మాటలు, సాతాను మాటలు నాకు వద్దు అని నీవు వాటిని దూరంగా పెట్టాలి. వాటిని నీ లోపలికి రానివ్వకూడదు సోదరి, సోదరుడా. అలా నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటే శత్రువుడు నిన్ను వశపరుచుకోలేడు. అయితే తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఇప్పుడు ఈమె దైవ బలం కలిగింది, ఎన్నో మంచి కార్యాలు, సత్కార్యాలు చేసింది, ధర్మ కార్యాలు చేసింది.
ఇలాంటి వ్యక్తిగా ఉంది దోర్క. నా ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితంలో నీవు కూడా దేవుని బలాన్ని ఎరిగిన బిడ్డగా ఉంటే, దేవుణ్ణి ఎరిగిన బిడ్డగా నీవు ఉంటే ఆయన బలాన్ని ఎరిగిన బిడ్డగా ఉంటావు, ఆయన బలాన్ని కలిగి ఉంటావు, గొప్ప కార్యాలు చేస్తావు ఆయన బలము ద్వారా. నీ బలము ద్వారా ఏమీ చేయలేవు, నీ శారీరక బలము ద్వారా ఏ కార్యాన్ని చేయలేవు. కానీ ప్రేమను దేవుని బిడ్డలారా, ఒక గొప్ప కార్యం జరగాలి అంటే ఆత్మ బలము అయి ఉండాలి. ఆత్మ బలాన్ని పొందిన బిడ్డగా ఉండాలి. ప్రేమను దేవుని బిడ్డలారా, దోర్క ఆత్మ బలాన్ని, దైవ బలాన్ని పొందిన బిడ్డగా శిష్యురాలుగా ఉంది. నువ్వు దేవునికి ఇష్టడైన బిడ్డగా, ఆయనకి లోబడిన బిడ్డగా మరి దైవ బలాన్ని పొందుకొని శిష్యురాలుగా ఉండాలి. అందుకే దేవుని ఎరిగిన బిడ్డలు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారన్నారు. ఈమె ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చింది. అనేక మంది జీవితాల్లో వెలుగును నింపింది. వారి ఎడల గొప్ప గొప్ప కార్యాలు ఆమె చేస్తూ వచ్చింది. దేవుణ్ణి ఎరిగిన బిడ్డగా, దైవ బలాన్ని పొందిన వ్యక్తిగా ఉన్నందువల్ల. అలా నీ జీవితంలో నీవు కూడా దేవుని ఎరుగుంటే దైవ బలాన్ని పొందుకున్న వాడవుగా, పొందుకున్న బిడ్డగా గొప్ప కార్యాలు చేస్తావు. ప్రభు నీ ద్వారా కూడా అనేక గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, గొప్ప కార్యాలు చేసేవాడు యేసయ్య. అట్టి దేవునికి లోబడితే నీవు అనేకమైన గొప్ప కార్యాలని చేస్తావు, దైవ బలాన్ని పొందుకున్న బిడ్డగా ఉండి. అప్పుడు నీ జీవితంలో ఆ కార్యాలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తావు. మరి దేవుణ్ణి స్తుతించే బిడ్డగా నీవు ఉండాలి అంటే ఆయన చేసిన కార్యాలను బట్టి నువ్వు స్తుతించగలవు, స్తుతిస్తావు. ప్రేమనొద్దామని బిడ్డలారా, ఇక్కడ ఈమె దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తుంది. కారణం ఏమిటంటే వాళ్ళందరికీ అనేకమైన విషయాలు, సత్క్రియలు చేస్తూ వారి ఎదుట ధర్మకార్యాలు చేసే బిడ్డగా ఉంది గనుక దైవ బలం కలిగిన శిష్యురాలుగా కనబడుతూనే వచ్చింది. నీవు కూడా నీ ఎదుట వారికి దేవుని బలాన్ని కలిగిన వ్యక్తిగా కనబడాలి. అలా ఉంటే గొప్ప కార్యాలు చేయగలుగుతావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దానియేలు గ్రంథములో 10వ అధ్యాయము 18-19 వచనాల్లో చూస్తే, అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహు ప్రియుడవు, భయపడకము, నీకు శుభమగును గాక, ధైర్యము తెచ్చుకొనమని చెప్తున్నాడు. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దానియేలును దేవుడు ముట్టి బలపరుస్తున్నాడు. దానియేలును ముట్టి బలపరుస్తున్నాడు. నీవు నాకు బహు ప్రియుడు అని చెప్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా దేవుని చేత ముట్టబడిన వాడవైతే, దేవుడు నిన్ను ముట్టుకుంటే, దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటే నీవు ధైర్యం తెచ్చుకుంటావు. కనుక దేవుడు నిన్ను ముట్టాలి, ధైర్యపరచాలి అంటే, బలపరచాలి అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగిన బిడ్డగా ఉండాలి. దేవుణ్ణి ఎరిగిన బిడ్డగా ఉండాలి. దేవుని ఎరుగుదామని చెప్పుకుంటూ ఎరగని వాని వలే ఉండొద్దు. పైకేమో దేవుడు ఎరిగిన బిడ్డను అనుకుంటూ ఎరగని వాని వలే నీవు ప్రవర్తిస్తూ ఉంటే, నీవు నడుస్తూ ఉంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితములో గొప్ప కార్యాలు చూడలేవు. దేవుడు నీవు నాకు ఇష్టడైన బిడ్డవు లేదా బహుప్రియుడు అని అనడు కూడా. నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తూ ఉంటే నీవు నాకు బహుప్రియుడు అని దానియేలును గురించి చెప్పిన దేవుడు నిన్ను గురించి కూడా నీవు నాకు ప్రియుడు అని చెప్తాడు, నాకు ఇష్టమైన వాడు అని చెప్తాడు. ఇక్కడ ద్వారకా కూడా దేవుని బలాన్ని కలిగిన వ్యక్తిగా ఉండి, దేవుని ఎరిగిన వ్యక్తిగా, శిష్యురాలిగా ఉంది గనుక ఈమెను కూడా నా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రియమైనదిగా ఉంది, దేవునికి ఇష్టరాలిగా ఉంది.
ఎవరు దేవునికి ఇష్టలుగా ఉంటారో వారికి భూమి మీద సమాధానము కలుగుతుందన్నారు. నిజముగా ఈమెను బట్టి ఈమె సమాధానం కలిగి ఉంది. దొరక అనేక మందికి సమాధానాన్ని పంచిపెట్టింది, శాంతిని పంచిపెట్టిన వ్యక్తిగా కనబడుతుంది. ప్రేమనొద్దామని బిడ్డలారా, అందుకే నీ జీవితంలో దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించడానికి సిద్ధపడు. లోకములో మనుషులకు ఇష్టమైన బిడ్డగా జీవించాలని తలస్తున్నావా, లేదా దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాలనుకుంటున్నావా? దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తే ఆయన బలాన్ని నీవు పొందుకుంటావు. లేని ఎడల మనుషులకు ఇష్టమైన బిడ్డగానే జీవిస్తూ ఉంటే దేవుని బలాన్ని పొందలేవు. అందుచేత ఈ స్త్రీ దొరక దైవ బలము కలిగినదిగా ఉండి దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తూ ఉన్నది. నీవు కూడా దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాలి అంటే దేవుడు ఎరిగిన బిడ్డగా ఉండు సోదరి సోదరుడా. అందుకే ప్రభు అంటున్నాడు, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం అంటాడు, మెలకువగా ఉండాలంట. దేవునికి ఇష్టలుగా ఉండాలి అనుకున్న బిడ్డల జీవితంలో వాళ్ళు మెలకువగా ఉండాలి. ఎప్పుడు మెలకువగా ఉండాలి. ఏ విషయంలో మెలకువగా ఉండాలి అంటే రాత్రి పగళ్ళు కూడా నిద్రపోకుండా ఉండాలనా? కాదు కాదు ప్రేమనొద్దామని బిడ్డలారా. మెలకువగా ఉండడము అంటే వాళ్ళ జీవితములో పాపము విషయములో నశించిపోకుండా జాగ్రత్తగా ఉండడమే మెలకువ. నశించిపోకుండా ఉండడమే మెలకువ. అలా మెలకువగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలంటే విశ్వాసములో నిలకడగా. ద్వారకా జీవితంలో విశ్వాసములో నిలకడగలిగిన వ్యక్తిగా ఉంది. అందుకే ఆమె దగ్గరకు అనేక మంది స్త్రీలు వచ్చి ఆమె ద్వారా అనేక సంగతులు నేర్చుకుంటూ, కుట్లు నేర్చుకుంటూ, ఎవరి మట్టుకు వాళ్ళు స్వతంత్రులుగా కష్టపడి సంపాదించుకునే వారిగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఇంతమందిని ఆమె సిద్ధపరచగలిగింది. ప్రేమనొద్దామని బిడ్డలారా, మరి నీవు కూడా నిన్ను బట్టి ఎవరైనా సిద్ధపడుతున్నారా? ఎవరైనా సిద్ధపడుతున్నారా? నా ప్రేమనొద్దామని బిడ్డలారా, నీ విశ్వాసంలో నిలకడగా ఉంటే నిన్ను బట్టి ఎవరైనా ఒక్కరైనా సిద్ధపడితే విశ్వాసముందు నిలకడగా ఉండడానికి నీవు ధన్యుడివే. దొరకను బట్టి అనేక మంది విధవరాండ్రు మరి సిద్ధపడ్డారు. ప్రేమనొద్దామని బిడ్డలారా, అలాగే ఇంకా చూడండి, పౌరుషం కలిగిన వారై ఉండాలి. ఆత్మీయ పౌరుషం. ఆత్మీయ పౌరుషం కలిగిన బిడ్డగా ఉంది దొరక. నీవు కూడా ఆత్మీయ పౌరుషం కలిగి ఉండు, బలవంతులై ఉండండి. మీరు చేసే కార్యాలన్నీ ప్రేమతో చేయండి. మీరు బలవంతులుగా ఉండాలి. ఎప్పుడు బలవంతులుగా ఉంటారు అంటే దేవుల్లో జీవిస్తూ ఉన్నంతకాలం బలంగానే ఉంటారు. ఎప్పుడు దేవుణ్ణి విడిచిపెడతావో, దేవుని కృప నీ మీద నుండి తొలగిపోతుందో అప్పుడే నీవు బలహీనుడవైపోతావు సోదరి సోదరుడా. అందుకే ఏమి బలవంతురాలుగా జీవిస్తుంది, దైవ బలం కలిగిన బిడ్డగానే ఉంది, శిష్యురాలుగా ఉంది. ఆమెను బట్టి అనేక మంది దేవుణ్ణి నమ్ముకొని దేవునికి శిష్యులుగా మారిపోతూ ఉన్నారు. అలాంటి గొప్ప మార్పును వారిలో తీసుకురాగలిగిన విశ్వాసము ఏమిలో ఉంది? నిలకడైన విశ్వాసం. మరి నీ జీవితంలో కూడా నిలకడైన విశ్వాసం కలిగిన బిడ్డగా ఉండు సోదరి సోదరుడా. అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించగలుగుతావు. బలవంతులుగా ఉండండి అన్నాడు. మీరు ఆత్మ బలాన్ని కలిగిన బిడ్డలుగా దేవునిలో నివసిస్తూ ఉంటే, దేవునిలో జీవిస్తూ ఉంటే, దేవుణ్ణి కలిగి ఉంటే దైవ బలం మీలోనికి వస్తుంది. ఇలా బలవంతులుగా ఉండండి ప్రియమైన దేవుని బిడ్డలారా. క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్ము అంటున్నాడు తిమోతికి రాసిన పత్రికలో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ప్రభువునందు బలవంతులుగా ఉండండి.
బలము కలిగిన వారుగా ఉండండి, విశ్వాసమందు స్థిరులుగా ఉండండి, నిలకడైన వారిగా ఉండండి. ప్రేమనొద్దామని పెట్టారు. నిలకడలేని జీవితం నీలో ఉంటే దాన్ని విడిచిపెట్టాలి. నిలకడైన బిడ్డలుగా ఉండాలి. అందుకే ద్వారకా నిలకడైన బిడ్డగా ఉంది. ఇవాళ ఇక్కడ వీళ్ళకి నేర్పి మరొక చోటకి వెళ్ళిపోయే స్థితిలో లేదు. వాళ్ళందరినీ బలపరచడానికి అక్కడే ఉంటుంది. అందుకే ప్రేమనొద్దామని బిడ్డలారా, నిలకడగలిగిన విశ్వాసం ఆమెలో ఉందని వాళ్ళు గ్రహించగలిగారు. నీవు కూడా నిలకడగలిగిన విశ్వాసం కలిగి ఉంటే దేవుల్లో తప్పకుండా బలము కలిగిన వారై గొప్ప కార్యాల్ని చేయగలుగుతారు. ప్రేమనొద్దామని బిడ్డలారా, అందుకే మీరు చేసే ప్రతి పని కూడా కార్యం ప్రేమతో చేయండి. ద్వారకా ప్రేమతో చేస్తుంది. ఆమె చేసే ప్రతి పని ప్రేమతో చేస్తుంది. అంతే తప్ప విసుక్కుంటూ కసురుకుంటూ చేయడం లేదు, ప్రేమతోనే చేస్తుంది. మీరు కూడా ప్రేమతోనే చేయండి. ప్రేమనొద్దామని బిడ్డలారా, అందుకే ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే ఏమంటున్నాడంటే, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. అవును, నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని, నిన్ను బలపరచు వాని యందే నీవు సమస్తం చేయగలవు. ఎందుకంటే మనుషులకి అన్నీ అసాధ్యమే, కానీ దేవునికి అన్నీ సాధ్యమే. మనుషులకి అన్నీ అసాధ్యమే, దేవునికి సమస్తము అన్నీ సాధ్యమే. అందుచేత ప్రేమనొద్దామని పెట్టారా, నన్ను బలపరిచేవాని యందు నేను సమస్తం చేయగలను అన్నాడు. నేనైతే చేయలేను, కానీ నా దేవుడు నన్ను బలపరిస్తే సమస్తం చేయగలను అంటున్నాడు. అవును, ప్రేమనొద్దామని పెట్టారా, మీరు కూడా దేవుని యందు బలపరచబడితేనే, దేవుని చేత బలపరచబడాలి. నన్ను బలపరిచేవాణి అంది అన్నాడు. దేవుడు నిన్ను బలపరిస్తే సమస్తం చేయగలవు. మరి ఆయన నిన్ను బలపరచాలంటే నా ప్రేమనొద్దామని బిడ్డలారా, నువ్వు దేవుని ఎరిగిన బిడ్డగానే ఉండాలి. దేవుని కలిగిన బిడ్డగా ఉంటే ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయన యందే నీవు సమస్తమును చేయగలుగుతావు. నా ప్రేమను దేవుని బిడ్డలారా, మనం ఏమీ చేయలేం, కానీ సమస్తం చేసే దేవునికి చేతికి అప్పగించుకోండి. ఆయనే సమస్తము మనకి చేయగలిగే సామర్థ్యాన్ని, ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి విశ్వాసము, అలాంటి ధైర్యం కలిగిన బిడ్డగా ఉంది ద్వారకా. కనుక ద్వారకాను బట్టి అనేక సుగుణాలు మనం నేర్చుకోవలసిన అవసరం ఉంది. ప్రేమనొద్దామని బిడ్డలారా, అందుకే 94వ కీర్తన 18వ వచనంలో, యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. దేవుడే నన్ను బలపరుస్తున్నాడు. దేవుని వల్లే ఈ కార్యాలన్నీ చేస్తున్నాను, దేవుని వల్లే నేను ఇలా ఉన్నాను, దేవుని వల్లే జీవిస్తున్నాను అని వాళ్ళందరికీ నేర్పిస్తుందండి. ఆమె నిజంగా దేవుని వల్లే నేను జీవిస్తున్నానని గొప్ప ధైర్యం కలిగిన బిడ్డగా, దేవునిలోనే జీవిస్తూ దేవుని కొరకు నమ్మకంగా బ్రతికిన శిష్యురాలుగా ఉంది ద్వారకా. అలా ఈ లోకములో దేవుని బిడ్డలారా, మీరు దేవుని కృపయందు, దేవుని కృప నన్ను బలపరుస్తుంది. ఆ కృపయంది, ఆయన కృపయంది నేను బలపడుతూ ఉన్నాను, ఆయన వల్ల బలం పొందుతున్నాను, ఆయనలోనే జీవిస్తున్నానని ఒక గొప్ప విశ్వాసంతో నీవు జీవిస్తే ఆయనలో తప్పకుండా నీవు బలపరచబడతావు. ఆ నిన్ను బలపరిచిన వాని యందు సమస్తమును చేయగలుగుతావు. కనుక ప్రేమనొద్దామని పెట్టారా, 3వ అంశం ఏమిటంటే, ఈమె సత్క్రియలు చేస్తూ ఇతరులకు సహాయపడే స్త్రీగా ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. ఈమె సత్క్రియలు చేస్తుంది, ఇతరులకు సహాయపడే స్త్రీగా ఉంది. మరి నీవు కూడా సత్క్రియలు చేస్తూ ఉంటే, ఇతరులకు సహాయపడుతూ ఉంటే నీవు ఆశీర్వదించబడిన బిడ్డగా ఉంటావు. అనేక మంది మధ్య నీవు ఆశీర్వదించబడిన బిడ్డగా ఉంటావు. ప్రేమనొద్దామని బిడ్డలారా, యజమానుడు వాడుకునే పాత్రగా ఉంటావు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే,
యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఇవి ప్రతి సత్కార్యమును సత్కార్యము కోసం సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయినది. నిజంగా ఘనమైన బిడ్డగానే జీవిస్తుంది. ఘనమైన పాత్రగా ఆ విధవరాండ్ర ముందు, విధవరాండ్ర మధ్యలో ఆమె ఘనమైన పాత్రగా ప్రభు కొరకు వాడబడింది. నీవు కూడా ప్రేమనొద్దావని బిడ్డలారా, ఘనమైన పాత్రగా, దేవుడు వాడుకునే పాత్రగా, దేవుని చేతిలో వాడబడే పాత్రగా నీవు ఉండాలంటే నీకు దేవుడు అనుగ్రహించిన కృపను పోగొట్టుకోవద్దు. దేవుడు నీకు ఏ ఆత్మీయ విలువలను ఇచ్చాడో ఆ విలువైన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఆత్మీయ విలువలను కలిగిన వ్యక్తిగా నీవు జీవిస్తే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేతిలో నీవు వాడబడుతూ ఘనపరచబడతావు. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరుస్తానన్నాడు దేవుడు. ఆయన వల్లనే నీవు ఘనపరచబడాలి. ప్రేమను దేవుని బిడ్డలారా, ఆయనే నిన్ను ఘనపరిచేవాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుని చేతిలో వాడబడే అర్హమైన యోగ్యమైన పాత్రగా నీవు సిద్ధపడాలి, సిద్ధపడాలి, సిద్ధపడాలి. అలాంటి పాత్రగా ఉంటే ఘనత కొరకు నీవు వాడబడతావు. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు మనుష్యుల ముందు. అలా ప్రేమనొద్దామని బిడ్డలారా, ఈ స్త్రీ ఘనమైన పాత్రగా ఆ స్త్రీలందరి ముందు ఆమె వాడబడుతూ ఉంది. వాడబడింది ద్వారకా. నీవు కూడా అలా వాడబడాలి సోదరి సోదరుడా. ఇంకా నా ప్రేమను దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూస్తే, మనము మేలు చేయుటయందు విసుగకయుందుము మరియు అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. ఈ బిడ్డ ద్వారకా అలసిపోకుండా మేలు చేయడందు అలసిపోయేది కాదంట, విసుక్కునేది కాదు. అలసిపోకుండా విసుక్కొనకుండా ఎదుటి వారికి ఇతరులకు మేలు చేస్తూనే వచ్చింది. అందుకే తగిన కాలమందు ఆమె పంట కోసింది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె జీవితంలో ఎంతో సంతృప్తి కలిగి ఉంది. వాళ్ళందరూ స్వతంత్రులుగా బ్రతకటం, కష్టపడి స్వతంత్రులుగా బ్రతకటం నేర్చుకున్నారు ఈమెను బట్టి. రెండవది, దేవుడు ఎరిగిన బిడ్డలుగా శిష్యురాండ్రుగా మార్చబడ్డారు. ఇవన్నీ ఆమె జీవితానికి తృప్తిని కలిగించేదిగా ఉన్నాయి. ఆమె జీవితములో తగిన కాలమందు పంట కోసింది. ఆశీర్వదించబడ్డారు వాళ్ళందరూ. ఆమెను బట్టి వాళ్ళందరూ ఆశీర్వదించబడ్డారు గనుక ఈమె పంట కోసింది. అంటే తగిన కాలములో పంట ఆమెకి ఇవ్వబడింది. ఆమె అనేక మందిని ప్రభు రాజ్యము కొరకు సిద్ధపరిచిందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి గొప్ప విశ్వాసం కలిగిన బిడ్డగా ఉంది ద్వారకా. మీ జీవితంలో అలాంటి విశ్వాసాన్ని కలిగి ప్రభువునందు, క్రీస్తు ప్రభునందు నేను సృష్టించబడి ఉన్నానన్న సంగతి నీవు తెలుసుకొని ఆయన చేతి పని అయి ఉన్నానన్న మాట నీవు గ్రహించి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలో నడుచుకోండి, దేవునిలో నడుచుకోండి, దేవునిలో జీవించండి. దేవునిలో నడుస్తూ దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయండి. దేవుడు నీ కోసం సిద్ధపరిచిన సత్క్రియలను చేసి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నట్లుగా అలా సత్క్రియలు చేస్తూ దేవుని చేత క్రీస్తు ప్రభునందు సృష్టించబడిన వారమై ఆయన చేతి పని అయి ఉన్నాం. ఆయన చేతి పని అయి ఉండండి. ద్వారకా దేవుని చేతి పని అయింది. ఆమె చేతి పనులు అన్నీ వాళ్ళందరికీ నేర్పించింది. దాచుకొనకుండా వాళ్ళకి నేర్పించింది. వాళ్ళు ప్రయోజకులయ్యారు. నీవు కూడా అనేక మందిని ప్రయోజకులుగా సిద్ధపరచడానికి కష్టపడి, ధైర్యం కలిగి, బలము కలిగి, దైవ బలం, ఆత్మ బలాన్ని కలిగి సత్క్రియలు చేస్తూ, ధర్మ కార్యాలు చేస్తూ, ఇతరులకు సహాయపడుతూ దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తే నీవు నిత్య జీవాన్ని పొందుతావు.
ఈ ద్వారకా జీవితంలో ఈమె కూడా గొప్ప మరి ప్రతిఫలాన్ని కూడా పొందుకుంది. ఆమె జబ్బైపోయిన తర్వాత చనిపోయింది. ఆ విధవరాండ్రు అందరూ శిష్యులు అందరూ కలిసి ఏడవడం మొదలుపెట్టారు ఆమె చేసిన మంచి పనులను బట్టి. అలాంటి సమయంలో పేతురు గారు యొప్పేలో ఉన్న ఈ బిడ్డ దగ్గరికి లొద్దలో ఉన్న పేతురు గారిని పిలిపించారు. దైవజనుడు వచ్చి వాళ్ళందరూ ఏడుస్తూ ఆమె చేసిన మంచి పనులను గురించి చెప్తూ, ఆ సత్కార్యాలన్నిటిని గురించి చెప్తూ, ఆ కుట్లన్నీ ఆయన ఎదుట కుట్టిన ఆ కుట్లను గురించిన ఆ వస్త్రాలన్నీ కూడా, అంగీలు అవన్నీ కూడా ఆయన ముందు వేశారు. ఆయన ముందు వేయగానే ఆయన చూచి ఆయన కూడా దుఃఖపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగానే దేవుడా పేతురు గారి ప్రార్థన ఆలకించి ద్వారకాని, చనిపోయిన ద్వారకాను దేవుడు బ్రతికించాడు పేతురు గారి ద్వారా. ఎంత గొప్ప కార్యాన్ని మరి దేవుడు ఆ బిడ్డ పట్ల చేశారంటే ఆమె అనేక మందికి ప్రయోజకురాలుగా ఉంది కనుక ఆమె పని ఇంకా ఉన్నదని ఆమెను దేవుడు ఆ సమయంలో పేతురు గారి ద్వారా బ్రతికించడం జరిగింది. నా ప్రియ సోదరి సోదరులారా, ధైర్య సాహసం కలిగిన ద్వారకా వలె స్వతంత్రంగా జీవించి కష్టపడి కష్టజీవిగా ఉన్న ఆమె వలె అనేక మంది జీవితాలకి స్వతంత్రంగా జీవించి కష్టపడి ఆ పరిస్థితిని నేర్పించగలిగింది. రెండోది, దైవ బలం కలిగి శిష్యురాలిగా ఉండి అనేక మందిని దైవ బలం పొందుకునేవారిగాను శిష్యురాండ్రగా సిద్ధం చేసింది. సత్క్రియలు చేసింది. ఆమె ఇతరులకు మరి సహాయం చేస్తూ మార్గదర్శిగా ఉంది. అనగా ప్రేమన దేవుని బిడ్డలారా, మాదిరిగా ఉంది. నీవు కూడా అనేక మందికి మాదిరిగా ఉండి దేవుని రాజ్యములో నిత్య జీవములో ప్రవేశించడానికి ఓర్పు, సహనము, సాత్వికం లేదా సత్క్రియలను చేసి ఘనత, మహిమ, అక్షయతను వెదికి ప్రభు నిత్య రాజ్యంలో చేరడానికి దేవుడు తన కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు నాయన, మీ మహాప్రేమను బట్టి నాయన బిడ్డలు విన్న వాక్యము వారి హృదయాల్లో ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు బిడ్డలకు అనుగ్రహించండి. ద్వారకా ఎంత విశ్వాసంతో జీవించద్దో ఆ ద్వారకా వలె మంచి కార్యాలు చేస్తూ దైవ బలం కలిగిన బిడ్డగా, ధైర్య సాహసాలు కలిగిన ఆత్మీయ బిడ్డలందరూ విశ్వాసంతో జీవించడానికి మంచి సుగుణాలని తెలుసుకొని నేర్చుకొని మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి మాదిరిగా ఉన్న ద్వారకాను మాదిరిగా చూసుకొని మీ కొరకు నమ్మకంగా జీవించేవారుగా ఒక్కొక్కరిని సిద్ధం చేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.